న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. వనపర్తి హరిజనవాడ పాఠశాలలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే. నారాయణపేట జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవన్న మక్తల్ ఎస్ఐ ఆచారి. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఆదర్శ సురభి. బుగ్గపల్లి తాండా వద్ద ఆవరణలో మొక్కలు నాటిన కలెక్టర్. సికింద్రాబాద్ అసెంబ్లీ ఎస్సీ మోర్చా కన్వీనర్ శంకర్రావు అధ్యక్షతన ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేత. మా డిమాండ్లను వెంటనే నెరవేర్చి ఎస్సీలను ఆదుకోవాలని విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ చూస్తే వనపర్తి పట్టణంలోని హరిజనవాడ పాఠశాలలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొని సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తూ వనపర్తి నియోజకవర్గంలో ఉండే పెబ్బేరు, కిల్లాఘనపురం, మామిడిమాడ పాఠశాలల్లో పాటుగా హరిజనవాడ పాఠశాలను కూడా సైతం దత్తతకు తీసుకున్నట్లుగా ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 30,000 మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పాఠశాలల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యను అభ్యసించిన వనపర్తి పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం దాదాపు 500 కోట్ల రూపాయలు కేటాయించినట్లు అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా పటిష్ఠించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అంగన్వాడీ కేంద్రాలలో 3వ తరగతి వరకు విద్యను అభ్యసించిన అనంతరం ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో డిగ్రీ వరకు చదువుకునేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని వనపర్తి మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, స్థానిక కౌన్సిలర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా అన్ని పార్టీలను ఏకం చేసి వాళ్ళకి కావాల్సిన గైడ్ లైన్స్ ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమం రూపంలో ముందుకు తీసుకెళ్లిన ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఆ జయంతి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ ఈ స్కూల్లో జరుపుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సిద్ధాంతకర్త, ఉద్యమకారుడు, అన్ని పార్టీలను ఏకం చేసి శాంతియుతంగా మనం ఇట్లా చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చేదానికి మొట్టమొదటి రాజకీయ నాయకులు ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు, ఉద్యమం చేసిన వాళ్ళు అన్ని ఒక పార్టీ అయితే దానికంతా రూట్స్ అంటే పునాది మొత్తం పేపర్ వర్క్ తయారు చేసి మనం ఎక్కడెక్కడ నష్టపోతున్నాం, వాటర్లు ఎట్లా నష్టపోతున్నాం, ఉద్యోగాలు ఎట్లా నష్టపోతున్నాం, పెద్ద అందరికీ మోటివేట్ చేసి ఎప్పటికప్పుడు మనలకు చెప్పి అలర్ట్ చేసి తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రావడానికి కారణమైన జయశంకర్ సార్కి మనందరం ఒక్కసారి సపోర్ట్లతో ఇక్కడ నుంచి కాలంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 32,000 మంది టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు, దానికి సంబంధించిన అన్ని ఎక్కడ ఏ ఒక్కరు ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ ఎవ్వరిక్కడ ఒక్క రికమెండేషన్ లేకుండా ఎంత జెన్యున్గా జరిగిందంటే ఇక్కడున్న టీచర్లకు తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో టీచర్లకు తెలుసు. గడిచిన 10 సంవత్సరాల నుంచి ఎవ్వరు పట్టించుకోకపోతే మొట్టమొదటిగా మన ఉపాధ్యాయులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్, వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్ఫర్లు కానీ, ప్రమోషన్స్ కానీ ఇచ్చేసి అన్ని అంటే ఎంత క్లారిటీగా జరిగిందనేది అందరికీ తెలుసు. అదే ఇట్లాంటి చరిత్రలు ఎప్పుడు జరగలేకుంటుంది. 32,000 మందికి దాదాపు ఆ 30,000 మంది, 32,000, 62,000 మందికి ఒక్క ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఒక రికమెండేషన్ లేదు, ఎవ్వరు ఏలు పెట్టలేము. అంత ప్రశాంతంగా జరిగింది. సో అట్లా చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకసారి మనం చప్పట్లు కొట్టాలి. నారాయణపేట జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు సమాజంలో అసాంఘిక శక్తులు, అల్లరి మూకల నుండి ప్రజలకు రక్షణ కల్పించడానికి, ప్రజల భద్రతపై భరోసా కల్పించడానికి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని ఎస్ఐ ఆచారి తెలిపారు. మక్తల్ టౌన్లోని సమస్యాత్మక గ్రామమైన జక్లేర్లో మక్తల్ పోలీసులు కేంద్ర బలగాలచే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలు పరిరక్షించడానికి పోలీసులు నిరంతరం కృషి చేస్తుంటారని, ప్రజల్లో మనోధైర్యం కల్పించడంతో పాటు గ్రామాలు, పట్టణాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు పోలీసు శాఖ నిత్యం కృషి చేయడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు. మక్తల్ మండలంలోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే సంఘటన స్థలానికి ర్యాపిడ్ యాక్షన్ లో ఫోర్స్ చేసుకుని పరిస్థితులను చక్కదిద్దేందుకు ఏరియాపై అవగాహన కొరకు కేంద్ర సాయుధ బలగాలచే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వినోద్, ఆర్ఏఎఫ్ సిఐలు రోషన్, రాజు, మక్తల్ పోలీసులు, ఆర్ఏఎఫ్ ఫోర్స్ తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛమైన మిషన్ భగీరథ త్రాగునీరు హ్యాబిటేషన్ చివరి ఇంటి వరకు చేరే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా బుగ్గపల్లి తాండా వద్ద ఆవరణలో మొక్కలు నాటారు. బుగ్గపల్లి తాండా వద్ద 75 MLD సామర్థ్యంతో నిర్మితమైన నీటి శుద్ధి కేంద్రాన్ని అదనపు కలెక్టర్ సంచిత గంగ్వార్తో కలిసి నీరు శుద్ధి చేస్తున్న పనితీరును, నీటి యొక్క క్లోరినేషన్ శాతం, pH విలువలు అలాగే అవన్నీ కూడా పరిశీలించి పైప్ లైన్ లీకేజీలు లేకుండా చూసుకోవాలని, ఎక్కడైనా లీకేజీ ఫిర్యాదు వస్తే వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటరమణ, ఈఈ మేఘారెడ్డి, డిఈలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. తుకారం గేటు అడ్డుకట్ట సికింద్రాబాద్ అసెంబ్లీ ఎస్సీ మోర్చా కన్వీనర్ శంకర్రావు అధ్యక్షతన ఎంఆర్ఓకి వినూత్న పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్లోని ఇచ్చిన ప్రధాన హామీలైన అంబేద్కర్ అభయహస్తం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా షెడ్యూల్ కులాల సాంఘిక సంక్షేమ వసతి గృహాల పూర్ణ నిర్మాణం తదితర అంశాలకు సంబంధించి రాష్ట్ర బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ మా డిమాండ్లను వెంటనే నెరవేర్చి ఎస్సీలను ఆదుకోవాలని బీజేపీ ఎస్సీ మోర్చా ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మహంకాళి జిల్లా అధ్యక్షులు ఎస్ రాజు, శారదా మల్లేష్, మేకల సారంగపాణి, నాగేశ్వర్ రెడ్డి, వేణు, మహేందర్, హంసరాజు, కృష్ణమూర్తి, నరేష్, వెంకటేష్ గౌడ్ మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, ఎస్సీ మోర్చా జిందాబాద్, ఎస్సీ మోర్చా జిందాబాద్. ఈరోజు ఎస్సీ మోర్చా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు చేవేలలో ఇచ్చినటువంటి డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్ని దానికి అనుగుణంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా కోరుకుంటుంది. విషయం ఏంటంటే అందులో ఎస్సీ డిక్లరేషన్ కింద ఒక 5 హామీలు ఇచ్చారు. 5 హామీలు ఏంటి అంటే, ఒకటి అంబేద్కర్ అభయహస్తం కింద ప్రతి ఇంటికి ప్రతి దళితుడికి 12 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఉపకులాలు మరి దానికోసం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం 750 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని చెప్పేసి, అలాగే ప్రతి ఎస్సీ కుటుంబానికి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం కింద 5 లక్షల రూపాయలు రుణం ఇవ్వాలని చెప్పేసి, అలాగే రాష్ట్రంలో ఉన్న ఎస్సీ హాస్టల్స్ దుర్భర స్థితిలో ఉన్నాయి కాబట్టి వాటికి కూడా నిధులు కేటాయించి వీటిని పునరుద్ధరించాలని చెప్పేసి, అలాగే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు ఈరోజు ఎస్సీ కార్పొరేషన్లో ఒక్క లోన్ కూడా లేదు, ఏసీ కూడా ఒక లోన్ రావడం లేదు కాబట్టి దాని కింద 1000 కోట్ల రుణం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క 5 డిమాండ్ల కొరకు రాష్ట్ర ఎస్సీ మోర్చా ఈ యొక్క ఉద్యమం చేపట్టింది. भारत माता की जय, भारतीय जनता पार्टी जिंदाबाद, भारत माता की जय, इयाली 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 ఎస్సీలకు ఇల్లు కట్టుకోవడం
పులిచింతల ప్రాజెక్టుకు సాగర్ టైల్ పాయింట్ నుండి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో పులిచింతల ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. ఎగువ నుండి పులిచింతలకు 30,388 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతూ ఉండగా 4 గేట్లు ఎత్తిన అధికారులు 26,083 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ఫ్లో 3,70,632 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 55,883 క్యూసెక్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం చూసుకుంటే 175 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 155.674 అడుగులు ఉండగా పూర్తి స్థాయి నీటి సామర్థ్యం చూసుకుంటే 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 17.241 టీఎంసీలకు చేరింది. శ్రీరంగపూర్ మండలం జానంపేట గ్రామంలో గొల్లనాగర్ ఇంటిలోకి దాదాపుగా 500 కేజీ మొసలి రావడం జరిగింది. ఒకరోజు ముందుగానే ఆ ఏరియాలో మొసలి తిరుగుతుందని గమనించిన గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు పంచాయతీ సెక్రటరీలకు తెలియజేశారు. ఫారెస్ట్ ఆఫీసర్లు పంచాయతీ శాఖ అధికారులు గొర్రెల కాపర్లకు రైతులకు గ్రామస్తులకు జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేశారు. దీనిలో భాగంగానే సాగర్ స్నేక్స్ సొసైటీ కృష్ణా మొసలిని బంధించి కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని వదిలేయడం జరిగింది. ఈ సందర్భంగా సాగర్ స్నేక్స్ సొసైటీ కృష్ణా మాట్లాడుతూ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలలో రైతులు జాగ్రత్తగా వహించాలన్నారు. గ్రామం నది తీర ప్రాంతానికి సమీపంలో ఉండటం వల్ల తరచుగా మొసళ్ళు వస్తూ ఉంటాయని, ఈ వన్యప్రాణులు మానవ పుట్టుకకు ముందు నుంచే ఉన్నాయి కాబట్టి చంపకుండా సాగర్ స్నేక్ సొసైటీకి తెలియపరిస్తే వాటిని బంధించి కృష్ణానది పరివాహక ప్రాంతంలో సురక్షితంగా వదిలేయడం జరుగుతుందని అన్నారు. సాగర్ స్నేక్ సొసైటీకి సహకరించిన వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ కి ధన్యవాదాలు తెలిపారు. నమస్కారం అండి. ఈ రోజు అయితే మనం శ్రీరంగపూర్ మండల్ వెంకటాపురం గ్రామం అంటే పక్కన జానంపేట గ్రామం కదా, ఇక్కడికైతే రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్ననే ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా మేము అలర్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ముసలి తిరుగుతుంది, రైతులు మరియు గ్రామస్తులు పశువుల కాపర్లు వీళ్ళందరినీ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తే వాళ్ళు వెంటనే నిన్న పంచాయతీరాజ్ సెక్రటరీ గారితో మాట్లాడి వాళ్ళని కూడా అలర్ట్ చేయడం జరిగింది. మీరు కూడా చూసింటారు, వాట్సాప్ గ్రూప్లో కూడా మెసేజ్ కూడా పెట్టించడం జరిగింది. అందులో క్రమంలోనే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఈ నాగన్న వాళ్ళ ఇంటి సమీపం ఇది బాత్రూమ్ అండి. ఈ బాత్రూమ్ సమీపంలో ఈ ముసలి అయితే రావడం జరిగింది. ఆ ముసలిని అయితే మనం ఇప్పుడు ఈ గ్రామస్తుల సహకారం మరియు ఫారెస్ట్ ఆఫీసర్ సహకారంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడైతే ఆ ముసలిని బంధించి తిరిగి ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో దీన్ని వదిలేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే భూమి మీద మనకంటే ముందే ఈ జంతువులు జన్మించినాయి, మనకంటే ముందు జన్మించినాయి కాబట్టి వాటికి బతికించే సెక్షన్ ఆఫీసర్ పెబ్బేరు. మేము ఈరోజు ఈ జానంపేట విలేజ్కి ఏ విధంగా రావడం జరిగిందంటే మాకు ఈ మొసలి ఇట్లకెళ్ళి సంచరిస్తుంది జనావాసాలలోకి అనే విషయం మేము నిన్ననే తెలుసుకోవడం జరిగింది. ఆ సమాచారం మేరకు మేము అప్పుడే వెంటనే వెంకటాపూర్ పంచాయత్ సెక్రటరీని జానంపేట పంచాయత్ సెక్రటరీని ఇద్దరిని కూడా అప్రమత్తం చేసి ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని ఒకటి వాళ్ళకి డబ్బు వేసి చెప్పడం జరిగింది. మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్లో స్కూల్ బస్ బోల్తా పడింది. బ్రేక్ ఫెయిల్ అవడంతో వెనక్కి వెళ్లి బస్సు బోల్తా పడడం జరిగింది. ఫైన్ ఇయర్ స్కూల్ బస్సు డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ సరిగ్గా వేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. బస్సులో ఉన్న 30 మంది విద్యార్థుల్లో కొంతమందికి గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన బస్సు అద్దాలు పగలగొట్టి పిల్లలందరినీ కూడా బయటకు తీసి చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
రిటర్న్ వచ్చి ఇట్లా పడ్డది లేకపోతే వాళ్ళు చెప్పమని फास्ट करो हाँ थोड़ा बहुत फास्ट हुआ जारी रखो మన మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో టీఎన్జిఓస్ కాలనీలోని పయోనియర్ స్కూల్ హై స్కూల్ సంబంధించి స్కూల్ బస్సులో స్టూడెంట్స్ని ఎక్కిస్తుండగా ప్రమాదవశాత్తు అది రివర్స్లో వెనుక స్లోప్ ఉండడం వల్ల రోడ్డు అది వెనుక రివర్స్లో వెళ్ళి ముందున్నటువంటి కారుని తగిలి బస్సు బోల్తపడడం జరిగింది. అందులో సుమారు ఒక 9 మెంబర్స్ స్టూడెంట్స్కి సింపుల్ ఇంజరీస్ అయ్యాయి. మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెబ్ రిపోర్టర్ ముబీన్ మిర్జా పైన దాడి జరిగింది. గంజాయి సేవించిన సోహెల్ అనే యువకుడు బ్లేడుతో ముబీన్ మిర్జా రిపోర్టర్ ముఖంపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. బాధితుడు మీడియాకి ఘటనకు సంబంధించిన వివరాలను తెలిపాడు. मुबीन भाई मेरे ऑफिस को आए थे भाई 12 बजे के टाइम. मुबीन भाई और हमारे भाई बात कर लेते ठहरे थे. मैं जब भी से आया ऑफिस के पास, मैं ऑफिस की कैबिन की चाबी से ऑफिस खोल रहा था. मैं कैबिन जब भी चाके उन्होंने मार के गया सो मारा सो नहीं देखा. उन्होंने पलट रहा था जब देख के मुबीन भाई नीचे गिर गए थे. सोहेल नाम है बच्चे का, वही ओटापल्ली में कहीं रहता या शाहीन नगर में, दोनों में से कहीं है घर. तो मुबीन भाई को पूछा क्या हुआ भाई, तो मार दिया भाई मेरे बोल के हाथ लगा लिया उन्होंने लेफ्ट साइड इधर. तो वो देख के फिर मैं गाड़ी पे ले लेके यहाँ पे आया. मारा हाथ में क्या था कि नहीं देखा. मैं मुबीन भाई देखे यहाँ गले पे पड़ रहा था. मुबीन भाई के हाथ से सेव कर लिए उन्होंने. नहीं क्या था सो मैंने देखा. मुबीन भाई देखे एग्जैक्ट ओटापल्ली 4K न्यूज के ऑफिस के सामने. ये 12 बजे के टाइम हुआ. ये ऑफिस कौन 4K ऑफिस मुबीन भैया वो बच्चा कहीं को आया था मालूम नहीं. मुबीन भाई तो हम लोग से मिलने सामने से जा रहे थे. नहीं पहले से था. मुबीन भाई आने से पहले से था. हाँ मुबीन भाई जब चाहे मैं निकल गया था. बाहर है, चेक करना पड़ता जाके. रहने वाला कहाँ का है सर? एग्जैक्ट एड्रेस नहीं मालूम. शाहीन नगर या फिर ओटापल्ली में मैं तो एक को देखा गली में कौन थे नहीं मालूम. शीट है भाई ऊपर, आइडिया नहीं है भाई. मुबीन भाई को मालूम रहता. मेरा नाम मिर्जा आबिद बेग है. मैं एरियन आंध्र प्रदेश से हूँ. मुबीन भाई हमारे IN न्यूज के चीफ एडिटर है जो काफी अरसे से बोलते सो रिपोर्टिंग कर रहे हैं. लेकिन आज रात 12 बजे के टाइम पे 4K ऑफिस के पास कुछ रिपोर्टर से मिलने के लिए गए थे. सडन कोई एक सोहेल नामी रोडी शटर आया, आके नाइफ लेके आके इनके ऊपर अटैक करा. अटैक करने के बाद हम कंसल्ट पुलिस स्टेशन को बार बार फोन करके इत्तला भी करे, लेकिन कंसल्ट पुलिस स्टेशन वाले कोई रिस्पांस नहीं दिए. यहाँ पे इस तरीके से अगर जो दूसरों के ऊपर जो अटैक्स हो रहे हैं, आज मीडिया के ऊपर भी अटैक हुआ है, अगर ये चीज को अगर रोका नहीं गया तो आज इनके ऊपर अटैक हुआ, कल किसी और रिपोर्टर्स का भी मर्डर हो सकता है. तो लामल्ला रॉडी शटर के ऊपर सख्त एक्शन लेना चाहिए. रिपोर्टरों पे हुए सो है पहले हमले, ऑलरेडी इससे पहले भी अटैक्स हुए सो है मीडिया रिपोर्टर्स के ऊपर, लेकिन वो टाइम पे सख्त एक्शन लिया. अटैक का कुछ अभी रीजन नहीं मालूम है, लेकिन इन्हों अपने जो साथी रिपोर्टर्स हैं उनसे मिलने के लिए गए थे 4K न्यूज ऑफिस के पास, ओटापल्ली नियर महमूदा होटल के पास. मैलार्दोपल्ली पुलिस स्टेशन लिमिट है वो. और रॉडी शूटर सोहेल भी मैलार्दोपल्ली पुलिस स्टेशन का ही रॉडी शूटर है. उन्हें भी ओटापल्ली में ही रहने वाला है. हम कमिश्नर ऑफ पुलिस साइबराबाद अविनाश महांती सर से रिक्वेस्ट कर रहे हैं और हम DCP राजेंद्र नगर सर से रिक्वेस्ट कर रहे हैं. ACP విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం షికారుగంజ్ పంచాయతీ పరిధిలో ST వలస అనే గ్రామం ఉంది. ఈ గ్రామం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో 20 సంవత్సరాల క్రితం ఒరిస్సా పరిసర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకుని పరిసర ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేసుకుని నివసిస్తున్న వారే ఈ ST వలస గ్రామస్తులు. అయితే ఆ గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేనందువల్ల రాత్రి వేళలో దోమలు, విషసర్పాలు, అడవి మృగాల నుండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అంతేకాకుండా రోడ్డు సదుపాయం లేనందున మా పిల్లలు చదువుకోవడానికి డొంకలు, తొప్పల మధ్యలో వెళ్లలేకపోతున్నారని, చదువుకున్న పిల్లలతో స్కూల్ వరకు ఎవరో ఒకరు వెళ్లి తీసుకుని రావడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు. అంతేకాకుండా కడుపుతో ఉన్నవారు కానీ, పూర్తిగా ఆరోగ్యం పాడైపోయిన వారికి కానీ మేమున్న ప్రాంతం నుండి ఆసుపత్రికి 3 కిలోమీటర్లు ఉంటుందని, అత్యవసర పరిస్థితిలో డోలు కట్టి తీసుకెళ్లడం జరుగుతుందని అంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా గ్రామానికి సరైన సౌకర్యాలు కల్పించట్లేదని, ఎన్నికలలో హామీలు ఇచ్చిన నాయకులు ఎన్నికల తర్వాత మా గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని వాపోతున్నారు. మాకు ఏ పనులు రావని, పోడు వ్యవసాయమే మా జీవనాధారంగా బతుకుతున్నామన్నారు. దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అభ్యంతరాలు తెలియజేస్తున్నారని, ఈ ప్రాంతం నుండి ఖాళీ చేయమని పదే పదే హెచ్చరిస్తున్నారని చెబుతున్నారు. 20 సంవత్సరాల నుండి ఇక్కడే జీవిస్తున్న మా కుటుంబాలకు ప్రభుత్వం వారు ఆలోచించి న్యాయం చేయాలని ST వలస
గ్రామస్తులు కోరుతున్నారు. తల్లిపాలు పిల్లలకు మంచి సంపూర్ణ పోషకాహారమని ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిపాలలో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, లవణాలు సమృద్ధిగా ఉంటాయని తెలిపారు. పుట్టిన పిల్లలకు తల్లిపాలను ఇవ్వటం వలన శిశువులలో రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. తల్లిపాలు శిశువులకు ఇవ్వటం వలన అంటురోగాలు శిశువులకు త్వరగా సోకవని, తద్వారా శిశువు మరణాలు కూడా తగ్గించవచ్చన్నారు. శిశువులకు ఆహారంగా పాల డబ్బాలను వినియోగించవద్దని ఆమె సూచించారు. గర్భిణీలు ప్రభుత్వం అందిస్తున్నటువంటి పౌష్టికాహారం తీసుకోవడం వలన గర్భిణీలకు గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఉంటారని ఆమె తెలిపారు. గర్భిణీలు క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవడం వలన పన్నంటి బిడ్డలకు జన్మనిస్తారని అన్నారు. తల్లిపాల వలన లాభాలపై గిరిజన గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పాడి సుధా, జనసేన ఇన్ఛార్జి బిడ్డిక మల్లేష్, మండల టీడీపీ పరిశీలకురాలు వెంపటపు భారతి, కాపు సంఘం నాయకుడు కొనిక మన్మద, కార్యకర్తలు, ఐసిడిఎస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే తల్లిపాలు వారోత్సవాలు ఎంత ఘనంగా అంటే చాలా ఘనంగా జరిపించినందుకు ప్రత్యేకంగా పిఓ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే బిడ్డ పుట్టినప్పటి నుండి బిడ్డ అంటే నడిచే దశ వరకు ప్రతి ఒక్క తల్లి కూడా పాలు ఇవ్వాలి. ఎందుకంటే ఆ పాలు తాగితే చాలా ఆరోగ్యానికి, మనకి పిల్లలకి ఇద్దరికి కూడా ఆరోగ్యం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కొంతమందికి పాలు ఎక్కువగా రాకపోవచ్చు, కొంతమందికి పాలు రావచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే గర్భం దాల్చినప్పటి నుండి మీరు బిడ్డకి జన్మనిచ్చే వరకు మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఆకుకూరలతో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే చాలా మంది డెలివరీ అయ్యేటప్పుడు కొద్దిగా కాన్పు కష్టంగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ రోజు అలాంటి పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. కాబట్టి మీరు ఇప్పటి నుండే, అంటే ఎప్పుడైతే ఒక తల్లి గర్భం దాలుస్తుందో అప్పటి నుండి మంచి ఆహారాన్ని అందిస్తారు. అంగన్వాడీ నుండి మనకు ఏదైతే మంచి పౌష్టికాహారం ఇస్తున్నారో దాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా తినాలి. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి చాలా మంది అక్కడే, అంటే ఈ రోజు పిల్లలు చాలా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఆకుకూరలతో ఉన్నటువంటి ఏవైతే ఆహారం ఉంటుందో ఆ ఆహారాన్ని మీరందరూ కూడా తీసుకొని రేపు అంటే నార్మల్ డెలివరీ అయ్యే వరకు కూడా మీరందరూ కూడా మరి మంచి ఆహారాన్ని తీసుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. వనపర్తి హరిజనవాడ పాఠశాలలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే. నారాయణపేట జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవన్న మక్తల్ ఎస్ఏ ఆచారి. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఆదర్శ సురభి. బుగ్గపల్లి తాండా వద్ద ఆవరణలో మొక్కలు నాటిన కలెక్టర్. సికింద్రాబాద్ అసెంబ్లీ ఎస్సీ మోర్చా కన్వీనర్ శంకర్రావు అధ్యక్షతన ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేత. మా డిమాండ్లను వెంటనే నెరవేర్చి ఎస్సీలను ఆదుకోవాలని విజ్ఞప్తి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.